సరళ కథలకు స్వాగతం. ఈరోజటి కథ పశ్చాత్తాపం. జయన్నపేటలో శివయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఆ ఊరు మొత్తంలో అతడే ధనవంతుడు కావడంతో అతనికి చాలా గర్వంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా తనకు ప్రత్యేక స్థానాన్ని కోరుకునేవాడు. రాను రాను అతనిలో గర్వం అహంకారంగా మారింది. ఒకరోజు శివయ్య పని మీద పక్క గ్రామమైన రంగాపురం వెళ్ళవలసి వచ్చింది. 2 గ్రామాలకు మధ్యగా ఒక నది ప్రవహిస్తుంది. నది దాటేందుకు శివయ్య ఒక పడవలో కూర్చున్నాడు. పడవ నడిపేవాడు మరో మనిషి వస్తే బయలుదేరదామని ఎదురు చూడసాగాడు. అంతలో అక్కడికి అదే గ్రామానికి చెందిన చెప్పులు కుట్టే సోమన్న వచ్చాడు. సోమన్న పడవలోకి ఎక్కి కూర్చోబోతుండగా ఆగు అని వారించాడు శివయ్య. తనలాంటి ధనవంతుని పక్కన ఓ మామూలు చెప్పులు కుట్టుకునేవాడు కూర్చోవడం శివయ్యకి ఇష్టం లేదు. పడవ నడిపేవానితో, ఒరే, 2 మనుషులకు అయ్యే బాడుగ నేనే చెల్లిస్తాను గాని ఎవరిని ఎక్కించుకోకపోదా అన్నాడు. పడవ నడిపేవాడు సరేనని పడవను ముందుకు నడిపాడు. సోమన్న మాత్రం మౌనంగా నది ఒడ్డునే నిల్చుండిపోయాడు. కాసేపటికి సోమన్న మరో పడవలో రావడం గమనించాడు శివయ్య. 2 పడవల నది మధ్యకు రాగానే మెల్లగా ఈదురుగాలి మొదలైంది. అది కాస్త పెద్దదిగా మారిపోయి ఉధృతంగా గాలి వీచసాగింది. 2 పడవలు గాలికి అటు ఇటు ఊగసాగాయి. హఠాత్తుగా శివయ్య కూర్చున్న పడవ నదిలో బోర్లా పడిపోయింది. నీళ్లలో పడవ కొట్టుకుపోయింది. ఈతరాని శివయ్య నీళ్లలో మునుకలు వేయసాగాడు. నీళ్లు మింగుతూ ఆయాసంతో రొప్పసాగాడు. ఇది గమనించిన సోమన్న గబాల్న నదిలోకి దూకాడు. శివయ్యను ఒక చేత్తో దొరకబుచ్చుకొని ఈదుకుంటూ చాలాసేపటికి ఒడ్డుకు లాక్కొచ్చాడు. సోమన్న శివయ్య కడుపు నొక్కి నీళ్ళన్నీ కక్కించాడు. కాసేపటికి శివయ్య కళ్ళు తెరిచాడు. సోమన్న చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, సోమన్న, నన్ను క్షమించు. ధనవంతుడిననే అహంకారంతో నా కళ్ళు మూసుకపోయింది. పేదవాడివైన నీవు నా పక్కన కూర్చోవడం ఇష్టం లేక నిన్ను అవమానపరిచాను. కానీ నువ్వు ఈరోజు నన్ను రక్షించి ఉండకపోతే నా ప్రాణాలే పోయేవి. ఈ రోజు నుండి గర్వాన్ని, అహంకారాన్ని వదిలిపెడుతున్నాను అన్నాడు పశ్చాత్తాపంతో. శివయ్యలో మార్పు కలిగినందుకు సోమన్న ఎంతో సంతోషించాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.